కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చడంపై ఘాటుగా స్పందించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయ వ్యవస్థకు అపకీర్తిని తెచ్చే అవకాశాన్ని తాను ఎవ్వరికి ఇవ్వనని తేల్చి చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ పార్ట్ 2లో ది రోల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే వివాదాస్పద చాప్టర్ ఉంది. న్యాయ వ్యవస్థలో అవినీతి, దేశంలో భారీగా పెరిగిపోయిన కోర్టు కేసులు, జడ్జిల కొరత, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలను ఈ చాప్టర్లో ప్రస్తావించారు. ఇది ఖచ్చితంగా యావత్ న్యాయ వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశమని సిజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చింది. దీంతో సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబాల్, అభిషేక్ ఎం సింఘ్వి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చిన అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తుల జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠాన్ని చెప్పబోతున్నారని, ఇది చింత కలిగించే అంశమని వారు తెలిపారు. బ్యూరోక్రసీ, రాజకీయాల్లో ఉన్న అవినీతి గురించి ఒక్క అంశాన్ని ప్రస్తావించకుండా కేవలం న్యాయ వ్యవస్థలోనే అవినీతి జరుగుతోందని అన్నట్టుగా విద్యార్థులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు బెంచ్కు సిబల్ సింఘ్వి విన్నవించారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సుప్రీంకోర్టు ఇలాంటి అంశంపై సోషల్ సైన్స్ పుస్తకంలో అధ్యయనాన్ని చేర్చడం తీవ్ర ఆందోళనకర అంశమని వ్యాఖ్యానించింది. ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయాన్ని చేర్చడంపై ఘాటుగా స్పందించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయ వ్యవస్థకు అపకీర్తిని తెచ్చే అవకాశాన్ని తాను ఎవ్వరికి ఇవ్వరని తేల్చి చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని సిజేఐ స్పష్టం చేశారు. దేశ న్యాయ వ్యవస్థకు అధిపతిగా తన పనిని తాను చేశారని, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే చాప్టర్ను సుమోటోగా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నారని వెల్లడించారు. ఇలాంటి అంశంపై సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో చాప్టర్ను చేర్చడం అనేది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ చర్యలాగే కనిపిస్తోందని, దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడలేనని సిజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు కపిల్ సిబల్, అభిషేక్ ఎం సింఘ్వీలను సిజేఐ అభినందించారు. భారత న్యాయ వ్యవస్థ అధిపతిగా తనకు ఈ అంశంపై పూర్తిగా అవగాహన ఉందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే టాపిక్పై 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో పాఠాన్ని చేర్చడం ఖచ్చితంగా యావత్ న్యాయ వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశమని సిజేఐ వ్యాఖ్యానించారు. ఇది న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులకు చింతించే విషయమని పేర్కొన్న సిజేఐ అందుకే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారైనా సరే న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశాన్ని తాను ఎవరికి ఇవ్వరని, చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని సిజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కనిపిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ పార్ట్ 2ను ఈ ఏడాది ఫిబ్రవరి 23నే విడుదల చేశారు. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే టైటిల్తో ఈ బుక్ వచ్చింది. ఇందులోనే ది రూల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే వివాదాస్పద చాప్టర్ ఉంది. ఈ చాప్టర్లో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, కరప్షన్ ఇన్ ది జ్యుడిషియరీ అనే 2 సెక్షన్లున్నాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి, దేశంలో భారీగా పేరుకుపోయిన కోర్టు కేసులు, జడ్జిల కొరత, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలను ఈ చాప్టర్లో ప్రస్తావించారు. జడ్జీలకు ఒక ప్రవర్తనా నియమావళి ఉంటుందని, దాని ప్రకారం వాళ్లు కోర్టులో బయట వ్యవహరించాల్సి ఉంటుందని ఈ చాప్టర్లో పేర్కొన్నారు. 1947లో జరిగిన భారత్ పాక్ విభజన, జలియన్వాలాబాగ్ ఉదంతం వంటి అంశాలపైన ఈ పుస్తకంలో కొత్త కోణంలో విశ్లేషణలు అందించాలనే చర్చ జరుగుతోంది. దీని విక్రయాలు ఫిబ్రవరి 24న మొదలయ్యాయి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ బుక్ పార్ట్ 1ను 2025 జూలైలో విడుదల చేశారు.
ఈ పాత సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో న్యాయ వ్యవస్థ నిర్మాణ స్వరూపం, కోర్టుల పాత్ర అనే అంశాలను మాత్రమే ప్రస్తావించారు. కానీ కొత్త పుస్తకంలో వివాదాస్పద చాప్టర్ ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.